So, good morning. Welcome to the realm of history. చరిత్ర అనే ఏమందాం దాన్ని? సామ్రాజ్యం అందామా? కీకారణ్యం అందామా? ఏమంటారు? కీకారణ్యమా? చూద్దాం. నా పేరు డాక్టర్ ఎంఏ శ్రీనివాసన్. హిస్టరీ ఎంఏ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీలో ఎంఏ చేసి తెలంగాణలో బుద్ధిజం మీద పిహెచ్డి చేశాను నేను. పిహెచ్డి ఆన్ బుద్ధిజం. సో బేసికలీ ప్రొఫెషనల్లీ హిస్టారియన్, నేను ఆర్కియాలజిస్ట్ను. I go for excavations, explorations, and study history in practice. Studying history in practice అంటే ఏంటి? చదువుతున్నది అనుభవపూర్వకంగా చదవటం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు కదా మీరు, అయితే వాళ్ళకు కూడా తెలుగులోనే సులభం కదా, మనస్సు తెలుగులో అర్థమవుతుంది. ఓకే, సో అందుకోసం ఇంట్రడక్షన్ అంటే మొదలు పెట్టాను. సో మై అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్టరీ ఈజ్ ఏ గేమ్. హిస్టరీ అనేది ఒక ఆట లాంటిది. హిస్టరీ అంటే ఏంటి, ఇదంతా మనం మాట్లాడుకుందాం. టుడే ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ఇంట్రడ్యూసింగ్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ హిస్టరీ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మీ గ్రూప్ 1, గ్రూప్ 2లకు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఇండియన్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీలో ఏం చదువుకుంటారు, దాని మీద ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, వై యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు స్టడీ. మీరు చదువుతున్నది ఏంటి అనేది మీకు తెలియకుండా చదువుకోవడం ఎట్లుంటుంది? తెలుగులో ఏమన్నా సామెత చెప్తారా? గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటుంది. అవునా కదా? పడుతుంది, తింటదా తినదా, మొత్తం చేనైతే ఖరాబ్ అవుతుంది, కానీ తిండి తింటది లేదు తెలియదు, దానికి ఇదవుతుంది లేదు తెలియదు. Sorry, a small requirement was there, that's why I. So గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉండకుండా ఉండాలంటే మీరేం చేస్తున్నారో మీకు స్పష్టత ఉండాలా. అవునా కదా? ఎంతమంది ఇక్కడ ఏపీపీఎస్సి వాళ్ళు ఉన్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఏపీ, టిఎస్, గుడ్. డిడ్ యూ అటెంప్ట్ బిఫోర్? ఇంతకుముందు ఏదన్నా రాశారా ఎగ్జామినేషన్? లేదు. ఎంతమంది? ఎవరైనా ఉన్నారా? మొత్తం ఫ్రెష్? ఎవరు ఒక్కరా? చెప్తండి. లేరా? సిగ్గుపడద్దు. గ్రూప్ 4 టిఎస్, గుడ్. ఎందుకు అడుగుతున్నాను తెలుసా? క్లాస్ ఈజ్ ఆల్వేస్ ఇంటరాక్టివ్. వాట్ డూ యూ మీన్ బై ఇంటరాక్టివ్? 2-way కమ్యూనికేషన్, ఇట్స్ నాట్ 1-way కమ్యూనికేషన్. నేను క్లాస్లోకి వచ్చాను, నేను మాట్లాడుతున్నాను, చెప్పేసినాను, మీరు రాసుకున్నారు, మెదడు స్విచ్ ఆఫ్ ఉంది, చెయ్యి మాత్రం నడుస్తున్నది, పేపర్ నిండింది, పుస్తకం నిండింది, పోయినరు, తర్వాత ఏమైందంటే ఏమో. నో, అట్లా ఉండకూడదు. హిస్టరీ, ఎస్పెషల్లీ మై వే ఆఫ్ టీచింగ్ అండ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్టరీ, నేను హిస్టరీని చెబుతున్నప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే, హిస్టరీ అనేది ఒక సజీవమైన సబ్జెక్ట్. సజీవం అంటే ఏంటి? లైవ్లీ. అవునా? హిస్టరీ అంటే ఏంది అసలు? ఎవరి గురించి చదువుతారు హిస్టరీ? గతంలో జరిగింది అంటే కల్కి సినిమాలో అశ్వత్థామ కథ. ఏది? వాట్ ఈస్ గతంలో జరిగి? అసలు ఎవరి గురించి హిస్టరీ చదివేది? ఎవరి కథ? రాజుల కథ. ఇంకా ఏమో అన్నారు. ఎవరి కథ చదివేది? ఇక్కడే మనకున్న సమస్య. హిస్టరీ ఎవరిదో కథ అనుకున్నారు కాబట్టి మీకు హిస్టరీ రాలేదు. 10th క్లాస్ పాస్ అయినాం, 10th హిస్టరీ పాస్ అయినాం. మళ్ళీ అశోక్ నగర్కి వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం డే 1 హిస్టరీ ఫస్ట్ క్లాస్ పాతరాతి యుగము నాడు అని చదువుకోవాల్సి వస్తుంది, విచ్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్, బట్ అగైన్ యూ హ్యావ్ టు స్టార్ట్ హియర్. వై?
ఇట్స్ బికాస్ యు నెవర్ థాట్ దట్ హిస్టరీ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు యూ. చరిత్ర అంటే ఏంటి? చరిత్ర అంటే మన కథ, మన కథ కదా, అవునా కదా? పాతరాతి యుగంలో మీ చుట్టాలు ఉన్నారా లేరా? ఉన్నారు. మీరు పాతరాతి యుగం అనగానే మీరు ఎవరినో గడ్డాలు మీసాలు వేసుకొని తిరుగుతున్న వాళ్ళని గుర్తేస్తారు. బట్ ఇమాజిన్ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. వితౌట్ దెమ్ ఆర్ యు హియర్? వి ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ ద ఓల్డ్ స్టాక్, దట్ స్టాక్. అక్కడి నుంచి మొదలు పెడితే ఎనీవేర్ టుడే ఆల్ ద పొలిటికల్ కాంట్రవర్సీస్ ఆర్ యువర్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ హిస్టరీ, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ స్టడీయింగ్ పాలిటీ. పాలిటీలో కాన్స్టిట్యూషన్ చదువుతారు. పాలిటీ ఇంట్రడక్షన్ ఏంటది? కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్లో మళ్ళీ హిస్టరీ ఉందా లేదా? కాన్స్టిట్యూషనల్ హిస్టరీ, హౌ ద కాన్స్టిట్యూషన్ మేడ్ ఈజ్ పార్ట్ ఆఫ్ హిస్టరీ, అవునా? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ కావడము, వాళ్ళ మెంబర్స్ పేర్లు ఉండటము, వాళ్ళ డిబేట్స్, ఇదంతా చరిత్ర అవుతుంది. ఇజ్ ఇట్ నాట్? హిస్టరీ ఈజ్ ఆల్ ఎన్కంపాసింగ్. హిస్టరీలో చాలా సబ్జెక్ట్స్ ఎన్కంపాసింగ్గా ఉంటాయి. మీకు హిస్టరీ బాగా రావాలంటే ఒక సూత్రం చెప్తాను, జాగ్రఫీ రావాలి. ఇదేంది సార్, హిస్టరీ క్లాస్ తీసుకుంటాడా జాగ్రఫీ తీసుకుంటాడా? మరి హిస్టరీ రావాలంటే జాగ్రఫీ రావాలని ఎందుకు అంటున్నాను? నా క్లాస్ మొత్తం మీకు ఇది ఏంది అంటే, ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ యూ కంఫర్టబుల్ విత్ మై టీచింగ్ అండ్ అండర్స్టాండింగ్. చెప్పేయచ్చు. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ టాపిక్ ఈజ్ ప్రీ హిస్టరీ, స్టోన్ ఏజెస్, దెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దెన్ వేదిక్ ఏజ్. అదంతా అయిపోతుంది. దానివల్ల మీకు వచ్చేదేం లేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. ఒక్కసారి విన్నది మళ్ళీ రివిజన్ లేకుండా మీకు మెదడులో కూర్చోవడానికి ఒక మెథడాలజీ ఉంటుంది, అది నేను పాటిస్తున్నాను. దయచేసి ఎవరు కూడా సార్ ఏంది చెప్తున్నాడు ఏదో కొత్తగా ఉంది అని అనుకోవద్దు. కొత్తగా ఉంటేనే బాగా వస్తుంది, లేకపోతే తర్వాత మీరే అంటారు. అయిందంతే, మొత్తం కోర్స్ అయిపోతుంది, అంతా అయిపోతుంది. ఎగ్జామినేషన్లో చూసుకుంటే ఏం రాసినామో అర్థం కాదు. అట్లా ఉండాలా? లేకపోతే ఇప్పుడే మీకు డిఫరెంట్ ఓరియంటేషన్లో హిస్టరీని మీరు అవపోషణ పట్టాలా? నేను ఒక పదం వాడాను. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్? అవపోషణ పట్టడం అంటే కంప్లీట్గా లోపల ఇంబైబ్ చేసుకోవడం, ఇంకాలే మీకు. అప్పుడు మీరు బ్రైట్గా ఉంటారు. బ్రైట్గా ఉండాలా లేకపోతే 1 among the thousands ఉండాలా? 1 among the thousands ఉంటే మీకు ఉద్యోగాలు రావు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సార్ కట్ పాయింట్ ఎంత సార్ అని ఫోన్ చేస్తారు నాకు. కట్ పాయింట్ ఎంత అనే అవకాశం రాకూడదు. యూ షుడ్ బి బ్రైట్ ఎనఫ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ షుడ్ బి థరో విత్ ద సబ్జెక్ట్. ఈజ్ ఇట్ క్లియర్? నా మొత్తం ఓరియంటేషన్ అంతా కూడా ఎప్పుడు మీరు అంటే నా టీచింగ్ మెథడ్లో కొంత డిఫరెన్స్ అనిపించవచ్చు మీకు. డిఫరెంట్ అంటే నేను వేరే రకంగా చెప్పొచ్చు. రొటీన్గా నంబర్ బిట్స్ రాయించేసి పోకపోవచ్చు. చెప్పడంలో ఎక్కడ కంజూసి ఇయ్యను మీకు. మిగతా అన్నిటికంటే కూడా నోట్స్ ఒక 2 పాయింట్లు ఎక్కువే ఉంటాయి, కొత్త ఉంటాయి. టిల్ డేట్ నో వన్ కుడ్ హ్యావ్ బీన్ టాట్ యూ. ఆ బిట్స్ చెప్తాను మీకు. నా క్లాస్ మీరు జాగ్రత్తగా వింటే, జాగ్రత్తగా చదివితే, ఎగ్జామినేషన్లో కనీసం మిగతా వాళ్లకు తెలియని ఒక 2 బిట్లు, నాట్ జస్ట్ హిస్టరీ, యూ కెన్ డూ ఇన్ అదర్ సబ్జెక్ట్ ఆల్సో. వై? ఐ బిలీవ్ దట్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎ లిమిటెడ్ స్కోప్. నాలెడ్జ్ అంటే హిస్టరీ ఇక్కడే ఉండదు. హిస్టరీ పాలిటీలోకి జారుతుంది, పాలిటీ జాగ్రఫీలోకి జారుతుంది, జాగ్రఫీ ఇంకొక దానికి వస్తుంది, కరెంట్ అఫైర్స్కి వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? అట్లా గనక ఉంటేనే బ్రైట్గా ఉంటారు, క్లాస్లో ఉపయోగపడుతుంది. సి ఆఫ్టర్ ఆల్ ఏ ఫ్యూ అవర్స్ అంటే ఒక 60 గంటలు చెప్పి హిస్టరీ చెప్పి వెళ్ళిపోతాను నేను. తర్వాత మీరెవరు నేనెవరు? కానీ ఆ 60 గంటల హిస్టరీ టీచింగ్లో మీరు క్లాస్ రూమ్లో నేర్చుకున్న 60 గంటల హిస్టరీ మీ వెంట ఉండాలి. డిడ్ యు గెట్ మై పాయింట్? దట్ ఈస్ ద ఎసెన్స్. లేకుంటే నేను చెప్పి వేస్ట్. టీచర్ యొక్క పద్ధతి ఏంటి అంటే మిమ్మల్ని ఆలోచింపజేయాలి. క్లాస్ రూమ్లో ఆలోచిస్తారా? ఎంతమంది ఆలోచించారు ఇప్పటివరకు? నో. వై? we have been habituated to that jails. ఎంసెట్ కోసం చదివి 6th నుంచి ఏదో 2 3 3 6 6 9 9 14 14 ఆ ర్యాంకుల దాంట్లో చదువుకొని మీకు ఎక్కడ జ్ఞానం ఎట్లా నేర్చుకోవాలో తెలియలా. చెప్పింది రాసుకోవాలి, ఎగ్జామ్లో పడేయాలి అంతే.
అట్లా ఉండటం వల్ల ఏమైంది, మీకు ఆలోచన లేదు. నేను కావాలని ఇదంతా చెప్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్స్టిగేట్ యూ, మీ మెదళ్లను మేల్కొనేటట్టు చేస్తున్నాను. ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీకు సబ్జెక్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రశ్నలు వస్తాయి. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఈజ్ ఇట్ క్లియర్? క్లాస్ రూమ్లో క్వశ్చన్స్ నేను చెప్తున్నప్పుడు మధ్యలో కూడా అడగండి, నాకేం ఇబ్బంది లేదు. అయ్యో సార్ చెప్తున్నది తెగిపోతుంది, ఐడియా తెగదు. నాకు మీరు అడిగితే నాకు నేను చెప్పాల్సింది కనుక మర్చిపోతే అసలు మీకు డౌట్ క్లారిఫై కానీ ముందుకు పోతే మీకేం సబ్జెక్ట్ వస్తుంది? అవునా కదా? కాబట్టి యూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఇన్ మై క్లాస్ రూమ్ టు ఆస్క్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఆస్క్. అప్పుడే అడగొచ్చు, సార్ నాకు ఇది అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి, నేను చెప్తాను. ఓకే, కానీ మీకు తెలియని విషయం మాకు తెలిసిందని అనుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే నా ఎక్స్పీరియన్సెస్లో బ్యాచెస్ ఇట్లా పోతూ ఉంటాయి కదా, అశోక్ నగర్లో సముద్రంలాగా అలలు వచ్చినట్టు ఒక అల వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఒక బ్యాచ్లో ఒక స్టూడెంట్, సార్ ఏంటి ఆర్కియాలజీ చెప్తున్నాడు, హిస్టరీ చెప్పమంటే అని అడుగుతుంది. నాకు ఒళ్ళుమండి, ఇదేంది, నాకు ఆర్కియాలజీ చెప్పకుండా నీకు హిస్టరీ ఎక్కడ చెప్పాలి? హిస్టరీ అంటే సైట్స్, ఈజ్ ఇట్ నాట్? యూ టేక్ ఎనీ క్వశ్చన్ పేపర్, మొన్న క్వశ్చన్ పేపర్ తీసుకోండి, సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ, ఈ కట్టడం ఎక్కడ ఉంది అన్నాడు, అది హిస్టరీనా ఆర్కియాలజీయా? హిస్టరీ కూడా. మన జ్ఞానం ఎట్లొచ్చిందంటే చాలామంది హిస్టరీ అంటే ఒట్టి నోట్స్ ఉంటాయి, బట్టి పడతాము, వెళ్ళిపోతాము. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధులో నాగరికత, గ్రిడ్ సిస్టము, అర్బనైజేషన్, అయిపోయి హిస్టరీ అయిపోయి. దాన్ని మించి చాలా ఉంది. ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్స్ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రీసెంట్ 2 years ఉతికి ఆరేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? రొటీన్ క్వశ్చన్స్ ఏం రావట్లేదు, విచ్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, అవే ఫ్రమ్ ఆల్ ద రెగ్యులర్ క్వశ్చన్స్. Is it clear? So if you want to get a job, మీరు రెగ్యులర్గా అప్డేట్ అవ్వాలా కొత్త విషయాలు. అర్థమైందా? అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. క్వశ్చన్స్ చాలా డీప్గా వస్తున్నాయి, చాలా ఎక్కడెక్కడి నుంచో వెతికి వస్తున్నాయి. రొటీన్ క్వశ్చన్స్ రావటం లేదు, అది గుర్తుపెట్టుకోండి. మొన్న గ్రూప్ 1 ఎంతమంది పేపర్స్ చూస్తారు, క్వశ్చన్ పేపర్స్? మొన్న గ్రూప్ 1 చూసారా? టిఎస్ చూడండి, వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్లు అడిగిందంటే మిమ్మల్ని మోసం చేసి మార్కు కట్ చేసేందుకు క్వశ్చన్స్ అడిగారు. అంటే ఉదాహరణకు ఒక క్వశ్చన్ ఉంది, సో అండ్ సో బుక్ వాజ్ రిటన్ బై గాంధీ ఇన్ గుజరాతీ. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్స్ ట్రూ. సెకండ్ క్వశ్చన్, ద స్టేట్మెంట్ ఈస్ దిస్ బుక్ వాజ్ బ్యాన్డ్ ఇన్ ఇండియా, ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్ and published in London. Which among the following statements are true? ఈ కింది వాటిలో ఏది సరైనది? మొత్తం చదువుతుంటే చక్కగా అర్థమవుతుంది, ఇదంతా కరెక్టే, ఇదంతా కరెక్టే, ట్రాన్స్లేషన్ కూడా కరెక్టే, పబ్లిష్ అయింది ఇంగ్లీష్లో, అయితే లండనే కావాలి, ఎస్ అని పెడతారు. లండన్లో కాదు, అది పబ్లిష్ అయింది ఎక్కడ? నేటాల్, NATAL, సౌత్ ఆఫ్రికా. అయిపోయిందా? ఓ బయటకు వచ్చే చాలామంది చాలా ఈజీగా ఉంది సార్ క్వశ్చన్ పేపర్ అన్నారు. నా కీ విన్న తర్వాత సగం మంది గాలి దిగిపోయింది. ప్రాబ్లం అది. నేను గొప్పని కాదు, నేను చెప్తున్నా, చదివాను. నేను క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసి కీ ఇస్తాను, మీరు చూడండి. AKSలో గ్రూప్ 1 AP, అది సమస్య. ఒక తప్పు, వాళ్ళు మార్కు కూడా తప్పిచ్చారో లేదు, బ్రిగేడ్స్ ఇచ్చారు. ఇండియన్ నేషనల్ ఆర్మీలో బ్రిగేడ్స్, ఝాన్సీ బ్రిగేడ్, సుభాష్ బ్రిగేడ్, నెహ్రూ బ్రిగేడ్ అని ఇచ్చారు. అది ట్రూ అని చాలామంది పెట్టారు. ఝాన్సీ బ్రిగేడ్ కాదు, ఝాన్సీ వాజ్ ఎ రెజిమెంట్. సింపుల్ డిఫరెన్స్. అర్థమైందా? రెజిమెంట్కు బ్రిగేడ్కు తేడా లేదా? రెజిమెంట్ అంటే చిన్నది, బ్రిగేడ్ ఈజ్ ఏ బిగ్గర్ వన్. బ్రిగేడ్ ఏమో సుభాష్ నెహ్రూ బ్రిగేడ్ పేరు మీద ఉంది ఇండియన్ నేషనల్ ఆర్మీలో. ఝాన్సీ రెజిమెంట్ ఉంది. క్వశ్చన్లో 3 రెజిమెంట్స్ ముందు 3 బ్రిగేడ్స్ అని ఇచ్చారు. క్వశ్చన్ తప్ప రైటా? చదివిన వాళ్లకు బ్రిగేడ్కు రెజిమెంట్ సిమిలర్ థింగ్, ఓకే రైట్. సో ఇట్ ఈస్ మిస్లీడింగ్. సో వాట్ షుడ్ బి ద లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ యూ? ఏ రకంగా ప్రిపేర్ కావాలా? ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, మీకు ఆంధ్రప్రదేశ్లో చాలా శాసనాలు అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. శాసనాలు
చీపురుపల్లి గ్రాంట్. చీపురుపల్లి ఎక్కడుంది? విజయనగరం. చీపురుపల్లి గ్రాంట్ ఎవరిది? ఇప్పుడు చూడండి, అసలు ఎంత డీప్ స్టడీ ఉంటే మీకు వస్తుంది. అమరావతి తెలుసు, లేకపోతే పాపులర్ సైట్స్ తెలుసు, కానీ చీపురుపల్లి గ్రాంట్ ఎవరిది? హౌ టు అండర్స్టాండ్ దిస్? నేను మిమ్మల్ని బెదిరిస్తలేను, భయపెడతలేను. మీ ప్రిపరేషన్ లెవెల్ ఎట్లా ఉండాలి చెప్తున్నాను. ఆఫ్టర్ ఆల్ ఎందుకోసం ఇదంతా? అది ఒకటి, ఉద్యోగం రావాలి. ఉద్యోగం రావాలంటే ఏ లెవెల్ ప్రిపరేషన్ ఉండాలి, ఎట్లుండాలా, మెథడాలజీ మీకు ఇంపార్టెంట్. Classroom is the interaction between the teacher and student. Here in this I have my particular way of understanding history. అర్థమైందా? చరిత్రను చెప్పే పద్ధతి ఒకటి ఉంది అనేది నా అభిప్రాయము, దాన్ని పాటిస్తాను. అది చరిత్ర చదువుతున్నంతసేపు మీకు ఎందుకు చరిత్ర మర్చిపోయారు నాకు చెప్తారా? మీరు 10th వరకు చదివిన చరిత్ర మర్చిపోయారు. ఎందుకు? ఏమన్నారు? కొద్దిగా గట్టిగా, మీరు నా క్లాస్ రూమ్లో మీకు ఫ్రీడమ్ ఫుల్ ఉంది, హాయిగా గట్టిగా మాట్లాడొచ్చు, భయపడొద్దు. తప్పు చెప్పితే ఇబ్బంది లేదు, చెప్పకపోతే బోర్. చెప్పకపోతే 1 వే ట్రాఫిక్ ఉంటుంది, రోజు ఏకపాత్ర అభినయం చేసి వెళ్ళిపోవాలా. మీరు నేర్చుకున్నారనుకోండి, ఈ డిస్కషన్లో చాలా విషయాలు వస్తాయి. ఎందుకు మర్చిపోయారు మీరు? ఎందుకు గుర్తులేదు? మర్చిపోయారంటే నెగటివ్, గుర్తులేదంటే పాజిటివ్. ఎందుకు గుర్తులేదు? టీచర్ బాలేరా? ఎందుకు గుర్తులేదు చరిత్ర? ఆర్గానిక్ కెమిస్ట్రీ పేరు విన్నారా? ఆర్గానిక్ కెమిస్ట్రీని తలుచుకుంటే మీకు, ఉదాహరణకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేను ఇథిలీన్ అన్నాను అనుకోండి, దాని రూపం ఏమొస్తుంది? ఏదో కార్బన్, హైడ్రోజన్, ఏవో మాలిక్యూల్స్ అన్ని పెట్టి ఇట్లా వేస్తాం. దానికి జీవం లేదు, ఉందా? అశోకుడు అనగానే ఎట్లొస్తుంది? మీకు ఒక మనిషి కిరీటం పెట్టుకొని ఏదో రూపం, మీకు తోచిన రూపం వస్తుంది. దీనికి తేడా ఉందా లేదా? మనము హిస్టరీని ఏదో ఆర్గానిక్ కెమిస్ట్రీనో, మెటలర్జీనో, లేకపోతే ఏవైతే సజీవంగా నీ కళ్ళ ముందు డాన్స్ చేయవో, కళ్ళ ముందు ఆడవో, అట్లాంటి అండర్స్టాండింగ్తో హిస్టరీ చదివితే, హిస్టరీ అనగానే ఏమొస్తుంది? పానిపత్ యుద్ధము, మొదటి పానిపత్ యుద్ధము, తర్వాత ప్లాసీ యుద్ధము, బక్సర్ యుద్ధం. ఇదేనా చరిత్ర? కాదు. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ హిస్టరీ విచ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఎందుకు మనం మర్చిపోతున్నాం హిస్టరీ అనే దాని మీద నేను కొన్ని థియరీస్ చేశాను, చెప్తాను. అదే మీకు. సినిమా చూస్తారు మీరు, సినిమాలో ఇంటర్వెల్ తర్వాత పోయి పాప్కార్న్ కొనుక్కొచ్చుకుంటారు. వచ్చుకునేటప్పుడు ఇప్పటిదాకా ఏమైంది ఒకసారి రివిజన్ చేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాం కదా అని కూర్చొని, ఫస్ట్ రీల్లో ఇది జరిగింది, సెకండ్ రీల్ ఇది జరిగింది, హీరోయిన్ ఇప్పుడు వచ్చింది, విలన్ ఇప్పుడు వచ్చాడు, వాడు ఇది అన్నాడు. ఏమన్నా నోట్స్ రాసుకున్నారా మీరు? కానీ మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత కూర్చున్నా మీకు ఎక్కడ లింక్ తెగకుండా సినిమా అర్థమైంది, 5 ఏళ్ల తర్వాత సినిమా కథ చెప్తారు. అదే 10th పాస్ అయిన హిస్టరీ మనకు గుర్తుండదు. ఏమైంది అక్కడ? తేడా ఏంటి? లింక్ ఎట్లా ఏర్పడింది? కాన్సన్ట్రేషనా? చెప్పండి. కాన్సన్ట్రేషన్. ఇంకా బేసికలీ యు ఆర్ నాట్ విజువలైజింగ్ ఇట్. మీ కళ్ళ ముందు కథ కదలతలేదు. పాతరాతి యుగం, ఓల్డ్ స్టోన్ ఏజ్ ఆర్ పాలియోలిథిక్ ఏజ్, వాట్ ఈస్ ద ఇమేజరీ బిఫోర్ యువర్ ఐస్? మీ కళ్ళ ముందేం కనిపించింది చెప్పండి? అది మానవుడు. మానవి లేదా అక్కడ? ఉందా? గుడ్. ఇంకా సోమశేఖర్, ఏం కనిపిస్తుంది మీ కళ్ళ ముందు? ఏం దృశ్యం కనిపిస్తుంది? ఏదో ఒకటి. ఏం చేస్తున్నారు? ఆది మానవులు ఫోన్ చూసుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? నేను కీ ఇస్తున్నా, మీకు క్లూ ఇచ్చాను నేను. ఏం చేస్తున్నారు? రాళ్ళని చెక్కుకుంటున్నారు. అవును, రాళ్ళని చెక్కుకుంటారు వాళ్ళు. రాళ్లే చెక్కుకోవాలి, లేకపోతే ఎట్లా బతుకుతాడు వాడు? అభివృద్ధి అర్థం
కరెక్టే. నేను నీకు ఆది మానవులు పాతరాతియుగ మానవులు అనగానే ఏం కనిపిస్తుందని అడిగాను. నీ కళ్ళ ముందు ఏం కనిపించింది? అభివృద్ధి తర్వాత మాట్లాడదాం. ఇంకా ఎక్కడున్నారు వీళ్ళంతా? అడవుల్లో. చెట్ల మీద, చెట్ల కిందనా? చెట్ల కింద, గుహల్లో. చూసిరా ఒకే ఒక విషయంలో ఎన్ని పర్సెప్షన్స్ మారాయి. అర్థమైందా ఇప్పుడు? చెట్ల కింద కంటే కూడా రాతి గుట్టల్లో ఎక్కువ ఉంటారు. కేవ్స్. కేవ్స్ అంటే నిజంగా ఒక కేవ్లో లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రానట్లని కాదు, ప్యాసేజెస్ ఉంటాయి. పెద్ద పెద్ద కేవ్స్, ఇక్కడ నుంచి అట్లా పోవచ్చు. లేకపోతే వీళ్ళు లోపలికి వెళ్ళిపోయినాక వెనక నుంచి పులి వెనక ఇంకొకటి వస్తే అన్ని అందరి లోపలే. ఊహ చూడండి, పాతరాతి యుగం అనగానే మనకు ఇప్పటి వరకు ఎప్పుడు చర్చించలే, ఆలోచించలే. హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ దిస్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్? నో. చరిత్ర అనేది మీకు లింకేజెస్లో ఉండాలి అంటే చరిత్ర కళ్ళ ముందు కదలాడాలా, మీకు ఒక స్క్రీన్ ప్లే తయారు కావాలా. వింటుంటే మీ కళ్ళ ముందు మీరే డైరెక్టర్ మీ సినిమాకి. అర్థమైందా? ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మౌర్యన్ పీరియడ్, ఇఫ్ ఐఎమ్ టెల్లింగ్ దట్ అశోక హ్యాస్ కమిషన్డ్ stone inscriptions, what we call as edicts, rock edicts. అశోకుడు శిలాశాసనాల్ని నలుమూలలా చెక్కించాడు. ఈ నలుమూలల అనగానే మీ కళ్ళ ముందు ఎట్లుండాలి? రాజ్యంలో ఒక మూలకు ఒక పెద్ద బండరాయి, దాని మీద ఎవడో చెక్కుతున్నాడు. ఏం చెక్కుతున్నాడు? ఏ భాష? ప్రాకృత్. ఏ లిపి? ఏ లిపి? చూసినరా? సింపుల్ చేంజ్. ఇవన్నీ మీరు క్లాస్ అయిపోయేసరికి మీకు అన్ని వచ్చేస్తాయి, డోంట్ వరీ. లిపి, భాష రెండిటికి తేడా ఉందా? లిపి అంటే ఏంటి? స్క్రిప్ట్. భాష అంటే లాంగ్వేజ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? What is this? Script is English. భాష తెలుగు కాదు, స్క్రిప్ట్ తెలుగు. అది భాష ఇంగ్లీషు. హిస్టరీ అనేది ఇంగ్లీష్ పదం. అది నేను ఇది రాస్తే తెలుగు అవుతుంది, ఇది తెలుగు. ఇదేంది? ఏంది ఇది? అదేంది అట్లా చదివేస్తారు నేను ఇంగ్లీష్లో రాస్తే? అర్థమైందా? స్క్రిప్ట్ కెన్ బి ఎనీథింగ్. ఐ కెన్ రైట్ డ్యామ్ థింగ్స్ ఇన్ మై లాంగ్వేజ్. స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ సౌండ్, స్ట్రోక్. లాంగ్వేజ్ ఈజ్ సౌండ్. ఇప్పుడు నేను అన్నప్పుడు మీకు శబ్దం వినిపించి మీకు అర్థమైంది. నేను అనకుండా ఇది ఉన్నప్పుడు కూడా అర్థమైంది. ఇదేమో స్ట్రోక్, ఇదేమో శబ్దం. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ హిస్టరీనే. అందుకే ఒక క్వశ్చన్ వస్తుంది, ఇన్ విచ్ లాంగ్వేజ్ అశోకన్ ఎడిక్ట్స్ వర్ ఇన్స్క్రైబ్డ్? అశోకుడి శాసనాల్ని ఏ భాషలో చెక్కించారు అని అంటే ప్రాకృత్. ఏమన్నారు? ఇంకా లిపి, భాష. లిపి, వాట్ ఈస్ ద స్క్రిప్ట్? బ్రాహ్మి. స్క్రిప్ట్ ఈజ్ బ్రాహ్మి, లాంగ్వేజ్ ఈజ్ ప్రాకృత్. ఆ ప్రాకృతిలో రకరకాల వెరైటీస్. దెర్ ఆర్ డిఫరెంట్ ప్రాకృత్స్. ప్రాకృత్ ఈజ్ నాట్ వన్. పాళీ ఈజ్ దేర్ ఇన్ మగధ రీజన్. బుద్ధ టాట్ ఇన్ పాళీ. మన దగ్గరికి శాతవాహన కాలంలో ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో శాతవాహన కాలం. వాట్ వాజ్ ద ప్రాకృత్ లాంగ్వేజ్ వి కాల్డ్ యాజ్? నేమ్ ఆఫ్ ద ప్రాకృత్ లాంగ్వేజ్ ఇదే బిట్టు. ఇట్లాంటివే వచ్చేవి. మనకున్న ప్రాకృత భాష పేరేంటి? ఎవరు అన్నారు? ఏదో చెప్పండి. పైశాచి. పిశాచాలు కాదు ఇది, మనం పిశాచాలం కాదు. ఆ పైశాచి ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ప్రాకృత్ లాంగ్వేజ్. ఇస్ ఇట్ క్లియర్? ఇట్లా
మీకు భాష కానీ లిపి కానీ ఇవన్నీ కూడా నిటీ గ్రిటీ మీ క్లాస్లో నేర్చుకునే క్రమంలో వచ్చేస్తుంది. నేను ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, ఊరికే ఇల్లు చాలా రోజులుగా వాడలేదనుకోండి, బూజు పట్టి ఉంటుంది, తలుపు తెరుస్తాం, ఏం చేయాలి? ముందు దుమ్ము దులిపాలి. ఇప్పుడు అది జరుగుతుంది. చరిత్ర 10th పాస్ అయినరు, తర్వాత ఆ రూమ్లోకి పోలే, మీరు తాళం వేసి పెట్టినరు, దుమ్ము ఉంది, దులపాల. దులిపితే చైర్స్ పర్ఫెక్ట్గా వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటాం చరిత్రని. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ వాట్ హిస్టరీ ఈస్. సో నౌ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద సిలబస్ ఆస్పెక్ట్, till 1 we have the class. 1 గంట వరకు మాట్లాడదాం. సో ఇప్పుడు 10:49 అయింది. 11:35 ఆర్ 40 ఒక బ్రేక్ తీసుకుందాం. దిస్ ఈజ్ ఏ ఫ్రీ ఫ్లోయింగ్ ఇంటరాక్టివ్ క్లాస్ ఫర్ హిస్టరీ. మీకు సిలబస్ కూడా చెప్తాను, ఎట్లా నేర్చాలో చెప్తాను. అంతకంటే ముందు ఐ వాంట్ యూ, నా క్లాస్ రూమ్లో నేను మీతోటే చరిత్ర చెప్పిస్తుంటాను క్లాస్ చెప్పేటప్పుడు. అందుకోసం మీ పేరు, మీ ఊరు, మీ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషనల్, వీటితో పాటు మీ ఊరు, ప్రాపర్ ఊరిలో ఉన్న చారిత్రకమైన ప్రదేశం, లేదు దగ్గరలో అతి దగ్గరలో ఉన్న మీ జీపీఎస్ దగ్గరికి ఎక్కడ పోతే అక్కడికి, మీ ఊరి దగ్గరలో జీపీఎస్ పోయి ఒక హిస్టారికల్ ప్లేస్ నాకు చెప్పాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ బట్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. ఈ ఎంతమంది ఉన్నారు? 3, 3, 6, 8, ఒక 15, 18 మంది ఉన్నారు. ఈ ఇంతమందిలో మీరు మీ ప్లేసెస్ చెప్తున్నప్పుడు ఈ 18, 20, 25 ప్లేసెస్ హిస్టారికల్ ప్లేసెస్ అవుతాయా లేదా? ఆర్ యు నాట్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద హిస్టారికల్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ఏరియాస్? అది అప్పుడు ఏమవుతుంది? యాజ్ ఐ సెడ్, హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ హిస్టరీ ఈజ్ ద స్టోరీ ఆఫ్ అవర్ ఓన్, మనదే కథ. కాబట్టి మీ ఊర్లో ఉన్నది నేను టైం కూడా ఇస్తున్నా ఇదంతా చెప్పడం ద్వారా. ఎందుకంటే చాలామంది, సార్ ఏంది ఇంత తొందరగా చెప్తే, మా ఊర్లో చారిత్రకమైంది ఎక్కడ పెట్టాలి, దొరికితే ఎక్కడ నేను చెప్తా మీ ఊర్లో ఏముందో. మొత్తం తెలుగుదేశంలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీ ఊరి పేరు చెప్పండి, మీ ఊరి దగ్గర ఉన్న చారిత్రక ప్రదేశం నేను చెప్తాను మీకు, భయపడద్దు. ఓకే, సో ఐ విల్ బిగిన్ విత్ మై ఓన్ ప్లేస్. మా నేటివ్ ప్లేస్ వచ్చి సంగారెడ్డి. ఇక్కడ హైదరాబాద్కు 50 కిలోమీటర్స్ దూరం. నియర్ బై సంగారెడ్డి ఈజ్ ఎ మీడివల్ టౌన్. 15th century 16th century ఫోర్టిఫికేషన్స్ ఉన్నాయి మాకు. అంతకంటే ఓల్డెస్ట్ థింగ్ ఈజ్ శాతవాహన టౌన్. కొండాపూర్ అనే టౌన్ ఉంది, శాతవాహన టంకసాల. అది వినింటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అక్కడక్కడ వినింటారు. శాతవాహనుల టంకసాల వాజ్ దేర్ ఎట్ కొండాపూర్, just 8 kilometers away from my town. In childhood, I used to go to that spot, sit on that, in that area, feel like a Shatavahana king and come back. చిన్నప్పటి నుంచి ఎందుకు, మా హిస్టరీ టీచర్ మంచి టీచర్, ఆయన మాకు ఇన్కల్కేట్ చేశాడు హిస్టరీ మీద ప్రేమ. సో వీలున్నప్పుడు అప్పుడేం మోటార్ సైకిల్ వేసుకొని పోయేది. ఇప్పుడు అక్కడ అక్కడ మొదటి నుంచి మ్యూజియం ఉంది, ఏఎస్ఐ మ్యూజియం. దట్ సైట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1900, 1900లో బయటపడ్డ సైట్ అది. శాతవాహనుల టంకసాల, కాయిన్స్ మింట్ చేస్తున్నట్టు. సో దట్ సైట్, అక్కడి నుంచి నాకు హిస్టరీ మీద ప్రేమ. సైన్సెస్ చదువుతున్న, బీఎస్సీ బీజెడ్సీ చదువుతున్నా కానీ ఇక్కడ హిస్టరీ నడుస్తున్నది లైఫ్లో. సో అనుకోకుండా మళ్ళీ అగైన్ కేమ్ బ్యాక్ అండ్ ఇంటూ హిస్టరీ థరోలీ. అంటే ప్రొఫెషనల్ హిస్టారియన్గా మారిపోయినాను. ఇది నా బ్యాక్గ్రౌండ్. మా ఊరు దగ్గర ఉన్న నది పేరు మంజీరా. మీ ఊరి దగ్గర నది కూడా చెప్పాలా? నది లేకపోతే చరిత్ర లేదు, అవునా కదా? నది, ఏరు, వాగు, చెరువు, కుంట ఏముంటుంది? వాటర్ బాడీ కావాలి నాకు. దిస్ ఈజ్ అబౌట్ మీ. నా పేరు చెప్పాను కదా, శ్రీనివాసన్, ఎంఏ శ్రీనివాసన్. తమిళ్ పేరు, తెలంగాణ వాడినే. మై గ్రేట్ గ్రాండ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ కర్ణాటక. కర్ణాటకలో ఉన్న తమిళియన్స్ సెటిల్డ్ ఇన్ తెలంగాణ లాంగ్ బ్యాక్. పేరు కొంచెం పెద్దగా, విశాల్. బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ. ఎక్కడ? హైదరాబాద్. నేటివ్ హైదరాబాద్. ఏముంది హిస్టారికల్గా మీ ఇంటి దగ్గర? ఎక్కడ ఇల్లు? చిక్కడపల్లె. చిక్కడపల్లె హిస్టారికల్ ప్లేస్. చిక్కడపల్లి దగ్గరలోనే హిస్టారికల్ ప్లేస్. పోండి, మీ మ్యాప్ కొంచెం దూరం తిప్పండి. లేదా
హిస్టారికల్ ఆర్ ఏ ప్లేస్ టు బి విజిటెడ్? ఒక పెద్ద చెరువు ఉంది, హిస్టారికల్ చెరువు మీ దగ్గర. ఏంది? వాట్ ఈస్ ద హిస్టారికల్ ట్యాంక్ నియర్ బై? యూఆర్ ఆల్ సిట్టింగ్ నియర్ బై. ఇదే కదా రోడ్డు, ఇది రోడ్డు. ఈ రోడ్డు చక్కగా పోతే ఎదుట కట్ట కనిపిస్తుంది, కట్ట దాటితేనే అదేం చెరువు? హుస్సేన్ సాగర్. విచ్ పీరియడ్ ఇట్ వాజ్ బిల్ట్? ఫస్ట్ క్వశ్చన్ బిట్స్. ఏ పీరియడ్లో కట్టారు హుస్సేన్ సాగర్? చూసింది కదా, ఏ పీరియడ్లో కట్టారు? సింపుల్ క్వశ్చన్. మనం అక్కడ దాటుతూ ఉంటాం. నేను ఎందుకోసం అడుగుతున్నాను తెలుసా? See, history is everywhere in your surroundings. What we do is we ignore it. If you have an eye for it, ear for it, చరిత్ర చెప్తుంది, ప్రతి రాయి చరిత్ర చెప్తుంది మీకు. మీరు కనుక అది విన్నారనుకోండి, బ్రహ్మాండంగా చరిత్ర వస్తుంది. ఏ పీరియడ్? కుతుబ్ షాహీస్. కులీ కుతుబ్ షా అనే బదులు కుతుబ్ షాహీస్. మహమ్మద్ కులీ కుతుబ్ షా పీరియడ్లో కట్టించింది, కుతుబ్ షాహీ పీరియడ్లో కట్టించిన చెరువు ఇది. ఎన్నేళ్ళు అయింది? 1590. ఇదేది 1990 అయిపోయింది. 400+ years. This is the historical one. That is one history. Is it clear? Now think on these lines. Whenever you see something, think about the history of that. Then history అనేది మీకు పార్ట్ అవుతుంది లైఫ్లో. మహేష్ బీటెక్. ఏది బ్రాంచ్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. ఏఐ. అచ్చా, ఏఐఎంఎల్ అన్నారా? ఓకే, గుడ్. జడ్చర్ల, మహబూబ్ నగర్. కొంచెం గట్టిగా, మిగతా వాళ్ళకు కూడా వినిపిస్తుంది. ఏముంది జడ్చర్ల దగ్గర? కొల్లూరు ఫోర్ట్. స్పెల్లింగ్? OLL, ఒళ్ళూరు. జడ్చర్ల దగ్గర ఒళ్ళూరు ఉందా ఫోర్టు? ఎంత పెద్దది? ఏ పీరియడ్ ఇది? అది కనుక్కొని చెప్పండి నాకు. జడ్చర్ల దగ్గరలో ఇంకేమున్నాయి? కాకతీయ ట్యాంక్స్. ఇంకా? ఓకే, నౌ you understood what exactly I meant. Next. సాయిలు. పేరు? నాయుడు. పూర్తి? కుప్పుస్వామి నాయుడు. ఓకే. ఎక్కడ? పార్వతీపురం. పార్వతీపురం, బొబ్బిలికోట. బొబ్బిలికోట అసోసియేటెడ్ హీరో పేరు చెప్తారా? బొబ్బిలికోటకు అసోసియేట్ అయిన హీరో. బొబ్బిలి. తాండ్ర పాపరాయుడు. ఇప్పుడు కాదు, నేను అప్పుడే. ఎవరు? విజయనగరం ఏమో విజయరామరాజు, అవునా? ఇదేమో పాపరాయుడు అంతాను. ఎనీవే, ఇదంతా కూడా మీరు నెక్స్ట్. ఏ నది మీద? ఝంజావతి. పార్వతీపురం. మహేంద్రగిరి ఎంత దూరం మీకు? ఎంత దూరం? కాకపోతే రేంజ్ మీకు కనిపిస్తుంటుంది దూరం నుంచి, మీ దగ్గర కనిపించదు పార్వతీపురంలో. నెక్స్ట్. హెచ్ఈపి. గుడ్. ఏముంది నెల్లూరులో? హిస్టారికల్. ఉదయగిరి ఫోర్ట్. ఇంకా ఎనీ బిగ్ టెంపుల్ ఇన్ నెల్లూరు? హిస్టారికల్ టెంపుల్. నెల్లూరులో రంగనాథ స్వామి టెంపుల్. ఏ పీరియడ్ చూసారా? ఎప్పటిది అది రంగనాథ స్వామి టెంపుల్?
ఎందుకు అడుగుతున్నాను తెలుసా? ఈసారి పోయినప్పుడు చూడండి, మీకు గుళ్ళోంచి బయటికి రాగానే మీకు రైట్ సైడ్, అంటే రివర్స్లో పోవాలి, ఇట్లనే పోతాం, ప్రదక్షిణ పథం భాగం నుంచే మీకు చోళా పీరియడ్ ఇన్స్క్రిప్షన్స్ అన్ని గోడ మీద ఉంటాయి. తమిళ్ ఇన్స్క్రిప్షన్స్ గుర్తుందా? గోడల మీద అన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి చోళా. అదంతా కూడా రంగనాథ స్వామి టెంపుల్ది. దట్ ఈస్ ఫ్రమ్ చోళా పీరియడ్. నెల్లూరులో రంగనాథ టెంపుల్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సింపుల్, మన కళ్ళ ముందు ఉంటుంది, కానీ దాని హిస్టరీ మనకు స్పెసిఫిక్గా సైంటిఫిక్గా తెలియదు. ఇప్పుడు నేర్చుకోవడం వల్ల మీకు అది వస్తుంది. అదే మీకు బిట్. తరుణ్, మై ప్రాబ్లమ్ ఈజ్ ఈ సౌండ్ని చూసినరా, మీ గాలి కొట్టేది మాటలు రానియకుండా ఆపుతుంటుంది అందుకు. తరుణ్, శ్రీకాకుళం ప్రాపర్, పలాస. శ్రీకాకుళం పలాస ఏంటి హిస్టారికల్ ప్లేస్? మీరు ఏం చదివారు? వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్? BA-HEP. ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దేర్? శ్రీకాకుళం, యూ సి, ఐ డోంట్ ఇన్సిస్ట్ ఆన్ యూ టు టెల్ ద ఓన్లీ ప్లేస్ ఇన్ యువర్, మీ నేటివ్ ప్లేస్లోనే అవసరం లేదు, జిల్లాలో చెప్పండి, నాకు ప్రాబ్లం లేదు. పెద్దది హిస్టారికల్గా శ్రీముఖలింగం, ఇంకా అరసవెల్లి, ఇంకా అరసవెల్లిలో ఏంటి? అరసవెల్లి సూర్య టెంపుల్ ఈజ్ ఏ సివిల్ సర్వీసెస్ క్వశ్చన్ 4 years బ్యాక్ ప్రిలిమ్స్లో వచ్చింది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ యూ హ్యావ్ ఏ సన్ టెంపుల్ క్వశ్చన్. అరసవెల్లిలో శ్రీకాకుళంలో ఇదేంది క్వశ్చన్, మాకు తెలుసు కదా అనుకుంటారు. ఎందుకు? వాళ్ళ పక్కన అని. అవునా? అరసవెల్లిలో సూర్య టెంపుల్ ఉంది. అరసవెల్లి కాకుండా ఇంకెక్కడ సూర్య టెంపుల్ ఉంది? సారీ, యా, కోణార్క్. ఇంకా అందరికీ తెలిసింది సూర్య టెంపుల్, కోణార్క్. ఇది ఇంకొకటి ఎనీ సూర్య టెంపుల్ ఇన్ గుజరాత్. మీ నోట్బుక్స్ ఉన్నాయా? ఓసారి నేను చెప్పింది రాసుకోండి. సన్ టెంపుల్స్ ఇన్ ఇండియా అని నా లిస్ట్ మీరే తయారు చేసుకోండి. ఇప్పుడు నేను అడిగిన దాన్ని బట్టి ఎన్ని లింక్ అవుతాయి? సన్ టెంపుల్స్ ఇన్ ఇండియా, ఫేమస్ బిగ్ వన్. చిన్న అయితే మీకు నేను తెలంగాణలోనే 10 పాత గుళ్ళు చూపిస్తా, సన్ టెంపుల్స్, అన్ని శిథిలావస్థలో ఉన్నవి. ఫేమస్ సన్ టెంపుల్స్ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిట్. విచ్ అమాంగ్ ద ప్లేస్ ఈజ్ నాట్ ఏ సన్ టెంపుల్ అని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీకు 4 తెలియకపోతే, 1 తెలియకపోయినా మీరు రాయలేరు. యా, నెక్స్ట్. శ్రీకాకుళం వల్ల అరసవెల్లి ఇదంతా అయింది. ఎనీథింగ్ విచ్ ఈస్ బుద్ధిస్ట్ ఇన్ శ్రీకాకుళం, బిగ్ బుద్ధిస్ట్ వన్. శ్రీకాకుళంలో బౌద్ధానికి సంబంధించి ఏదన్నా ఉందా పెద్దది? కళింగపట్నం. ఏముంది కళింగపట్నంలో బుద్ధిస్ట్? నేను అడుగుతోంది ఏమన్నా ఆనవాళ్ళు, ఎనీ స్ట్రక్చర్? హ్యావ్ యూ హర్డ్ అబౌట్ శాలిహుండం? అతి పెద్ద స్తూపం ఉంది శాలిహుండం, వంశధార నది ఒడ్డున. ఓకే, రైట్, మీరే. రివర్ గోదావరి. స్ట్రక్చర్స్, హూ బిల్ట్ ఇట్? ఓకే, ఇంకా ఎర్లీ పీరియడ్స్. రాజమహేంద్రవరం ఈజ్ అసోసియేటెడ్ విత్
Rajaraja Narendra. Which dynasty is Rajaraja Narendra? Rajaraja Narendra, Cholana, Chalukyana? Chalukya Chola. Chalukya Chola. First is Vengi Chalukya. After Vengi Chalukya became weak, they were completely dependent on Chalukyas. Sorry, Cholas. So that is known as Chalukya Chola period. Rajaraja Narendra, Chalukya Chola period vadu. Okay? Right. Palnadu district, Vinukonda. వినుకొండలో ఏం విందాం మనం? ఏముంది వినుకొండలో? చరిత్ర ఉందా? పోనీ పల్నాడులో చరిత్ర చెప్తారా? పల్నాడులో ఏముంటాయి? ఫ్రాక్షన్ కొట్లాటలు, ఎలక్షన్ గడబడులు, మొన్న కొట్లాటలు అవేనా? పల్నాడులో యుద్ధాలు చాలా పాతవి. క్లూ ఇచ్చాను. పల్నాడులో యుద్ధాలు చాలా పాతవి. పల్నాటి యుద్ధం. కెన్ యూ టెల్ నేమ్ సమ్ పీపుల్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ పల్నాటి యుద్ధం? పల్నాటి యుద్ధంలో విన్నర్ అసలు ఫస్ట్. ప్రాబ్లం ఏమైపోయిందంటే రాను రాను మీ జనరేషన్స్కి వచ్చేటప్పటికి కథలు చదువుడు పోయింది. అన్ని వాట్సాప్లో వస్తే గేమ్స్ ఉండే, పిల్లలేమో గేమ్స్ చూస్తారు, ముందేమో కామిక్స్ చూస్తుండ్రి. తినేటప్పుడు కామిక్స్ పిల్లలు చిన్నగా, పెరిగే కొద్ది గేమ్స్ ఆడినరు, ఆ తర్వాత వాట్సాప్ రీల్స్కి పోయినరు. మిగతా ఏమొచ్చింది? అది సమస్య. పుస్తకాలు, కథలు, చిన్నపిల్లల కథలు లేకపోవడం మూలాన యూ లాస్ట్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కల్చర్. పల్నాటి యుద్ధంలో పేర్లు చెప్తారా? పల్నాటి యుద్ధం గురించి దాంతో అసోసియేట్ అయిన ఎవరైనా పేరు చెప్పండి. ఒక్కరిద్దరు. ప్లేసెస్, ఎనీ ప్లేస్ అసోసియేటెడ్ విత్ పల్నాటి యుద్ధం. అర్థమవుతుందా? నేను మిమ్మల్ని ఏదో కించపరచడం కోసం అడుగుతలేను. ఫస్ట్ ఇట్లాంటి మాట్లాడుకుంటే ఓకే, మనం ఏం నేర్చుకుందాం తెలుస్తుంది. మాచర్ల, గురజాల, కారంపూడి, అవునా? ఇవన్నీ కూడా పల్నాటి యుద్ధంతో అసోసియేటెడ్. మీకు గురజాల, మాచర్ల, గురజాలలో మీకు ఆ గుడి కారంపూడి గుడిలో ఆయుధాలు ఉన్నట్టున్నాయి. పల్నాటి యుద్ధం ఆయుధాలు ఉన్నాయి. ఇట్లా దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఓకే, నెక్స్ట్. నాయబ్ ఇన్ మెరైన్ సైన్స్. గుడ్. విచ్ యూనివర్సిటీ? ఓకే. Do you know that in recent times there was some excavation in Nellore district? పేపర్లో చదివారా? నెల్లూరు జిల్లాలో ఒక చోట తవ్వకాలు జరిగాయి. ఒక బుద్ధ విగ్రహం చూసిండ్రా? అది బిట్ మీకు వస్తుంది. అట్లాంటి బిట్సే వస్తాయి. చాలా రేర్ బిట్. అది రెగ్యులర్గా పుస్తకంలో దొరకదు, న్యూస్ పేపర్లో చదువుతారు. దట్ యూ హ్యావ్ టు గెట్ అప్డేటెడ్. దట్ విల్ కమ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ఇట్స్ క్లియర్. మీ జిల్లాలో జరిగిందే ఇది. సరిగ్గా ఒక బుద్ధ విగ్రహం, ఒక తవ్వకాలు మధ్యలో ఆపేశారు. ఊరోళ్ళు కోఆపరేట్ చేయలే, మాకు అరిష్టం జరుగుతుంది, మీరు ఇంకా తవ్వకాలు జరుగుతాయని ఆపేశారు. ఇంకొక ఏరియాలో శాతవాహన సైట్ బయటపడింది నెల్లూరులో. వెన్ ఐ టాక్ అబౌట్ శాతవాహన ఐ విల్ టెల్ యూ దట్ సైట్ ఆల్సో, ప్లేస్ ఆల్సో. ఓకే, ఇంత అప్డేట్ ఉండాలా మీరు. అప్డేట్ ఉంటేనే వస్తాయి. ఏపీపీఎస్సి, టీఎస్పిఎస్సి ఏదైనా కావచ్చు, బట్ న్యూ సైట్స్, న్యూ డిస్కవరీస్ ఆర్ న్యూ అండర్స్టాండింగ్
అపియరింగ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఈజ్ కమింగ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. 1-2 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి న్యూస్ పేపర్లో హిస్టరీని స్టాటిక్గా చదవకూడదు, డైనమిక్గా చదవాలి. నెక్స్ట్ ఒక్క నిమిషం. మెరైన్ ఇంజనీరింగ్ కదా, మెరైన్ సైన్స్ ఏదో మొత్తానికి మెరైన్. ఇండియాలో మ్యారిటైమ్ మ్యూజియం ఎక్కడ పెడుతున్నారు? ఇండియన్ మ్యారిటైమ్ హిస్టరీ మ్యూజియం. మ్యారిటైమ్ హిస్టరీ మ్యూజియం, ఇది క్వశ్చన్ మీకు వస్తుంది. ఇప్పటివరకు అడగలే, స్టాక్లో ఉంది, ఎవరికో వరకు పడుతుంది అది. మ్యారిటైమ్ హిస్టరీ మ్యూజియం. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మ్యారిటైమ్? మీన్స్ సీఫేర్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో మ్యారిటైమ్ హిస్టరీకి ఉన్న మ్యూజియం ఎక్కడ ఉంది? ఎక్కడ కడుతున్నారు? అయితోంది. లోథల్. వేర్ ఈజ్ లోథల్? గుజరాత్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇది చూసింటే ఇప్పుడు సబ్జెక్ట్ మీరు చదివిన సబ్జెక్ట్స్ దాని లింక్ ఏదో ఉంటుంది, అట్లాంటి బిట్స్తో సహా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, అరకు. మీ కాఫీ గురించి నిన్ననే మన్ కీ బాత్లో మాట్లాడాడు, విన్నారా? మన్ కీ బాత్ నరేంద్ర మోదీ కాఫీ గురించి మాట్లాడుతూ అరకులో కాఫీ గురించి మాట్లాడాడు. అదంతా అంతా ఏమంటారు, రాసిచ్చే చదువుడే కదా, తెలుస్తుంది. ఎవరు అంటే కొండారెడ్డి అన్నాడు ఆయన. అది అరకు కాఫీ. ఇంకా హిస్టారికల్ ప్లేస్ ఏమిటి? అరకు ఏరియాలో దెర్ ఈజ్ వన్ సైట్. దిస్ ఇస్ ఆల్ నేచురల్. దెర్ ఈజ్ వన్ హిస్టారికల్ సైట్ ఐఎమ్ సేయింగ్. అవును, అరకు వ్యాలీ నేను తిరిగాను. అక్కడ ఒక హిస్టారికల్ సైట్ కూడా ఉంది, ఒక గుహ ఉంది. మరి వ్యాలీ అరకు అంటేనేమో ఏరియా, అక్కడ లంబసింగి కావచ్చు, ఇటు కావచ్చు, అటు కావచ్చు, అదంతా వేరు. ఈ ఈ బొర్రా కేవ్స్, అర్లీ హిస్టారిక్ మ్యాన్ బతికిన కేవ్స్ అవి, అర్థమైందా? ప్రీ హిస్టారిక్ కేవ్స్. ఓకే, నెక్స్ట్ ట్రైబ్స్ ఏమిటి? మీకు అరకు ఏరియాలో ఉన్న ట్రైబ్స్ ఏమిటి? వాట్ ఆర్ ద ట్రైబ్స్? Is it a tough question or a easy question? కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు ఈజీ టఫ్లు ఏమి ఉండవు, గిట్లే వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రైబ్స్ లిస్ట్ మీకు తెలియాలి. తెలిస్తే ఏ ఏరియాలో ఎవరెవరు ఉన్నారు, ఎట్లా స్ప్రెడ్ అయిందో అర్థమవుతుంది. ఉంటారు. గోండు లేదు, గోండు ఆంధ్రప్రదేశ్లో లేరు, తెలంగాణ. మీకు పార్వతీపురం నుంచి పైకి పోతే మీకు శ్రీకాకుళం. చెంచు ఎక్కడ ఉంటారు? చెంచులు ఎందుకు వస్తారు అక్కడికి? చెంచు నల్లమలలో ఉంటారు. పార్వతీపురం చెంచా? అవును, కోందులు ఉన్నారు. కోందు పేరున్నారా? నేను తిరిగిన వాళ్ళలో, నేను 2 ఏళ్ళు కోందులో తిరిగి నేను రీసెర్చ్ చేశాను. కోందు, రాయగడ, మల్కాన్గిరి, కోరాపుట్, ఇటు శ్రీకాకుళం పై భాగం రాయగడ నుంచి కంప్లీట్లీ పోతే మీకు అదంతా కూడా కోందో అంటారు. కోందు. పీటీ అంటే
ప్రిమిటివ్ ట్రైబ్స్ అనే సోషాలజీని మనం మాట్లాడదాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ప్రిమిటివ్ ట్రైబ్, వాట్ ఈస్ ద అడ్వాన్స్డ్ ట్రైబ్స్ అంత. కొంద్, సవర, జాతాపు, గదబ ఇవన్నీ ట్రైబ్స్. అర్థమైంది? నెక్స్ట్ గుండాల, మోత్కూర్, నల్గొండ. ఏ జిల్లా? అదే సారీ, నల్గొండ కాదు, యాదాద్రి భువనగిరి, మోత్కూరు. గుండాల, మోత్కూర్కి ఎంత దూరం మీరు? చాడ ఎంత దూరం మీకు? చాడ అంతే. ఏంది వాట్ ఈస్ చాడా ఈజ్ నౌ? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ చాడా? నేను మొన్ననే పోయొచ్చాను 10 రోజుల క్రితం, 20 రోజుల కింద. చాడలో ఎక్స్కవేషన్ జరుగుతోంది. బుద్ధిస్ట్ సైట్ అది చాడా. వీ హ్యావ్ గాట్ 4 బుద్ధా హెడ్స్, ఈ సైజ్ స్టాచ్యూస్, స్తూప ఇదంతా వచ్చాయి. చాడాలో ఎక్స్కవేషన్ జరుగుతోంది. ఈసారి పోయినప్పుడు పోండి. చాడా మూసేస్తారు, ఇప్పుడు వానలు పడతాయి కాబట్టి కంప్లీట్ క్లోజ్ చేసి మళ్ళీ అక్టోబర్ నవంబర్లో ఎక్స్కవేషన్ స్టార్ట్ అవుతుంది. చాడా బుద్ధిస్ట్ న్యూలీ ఎక్స్కవేటెడ్ బుద్ధిస్ట్ సైట్ ఇన్ తెలంగాణ ఈజ్ చాడా. వీళ్లకు 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటాయి అంతే. అది నెక్స్ట్. సూర్యాపేట కూడా అదే రూట్లో ముందుకు పోవాలి. పోతే ఫణిగిరి ఈజ్ దేర్ ఈజ్ ఆల్సో ఎక్స్కవేషన్ హ్యాపెనింగ్. ఎక్కడ? వినిపించట్లేదమ్మా. చెంగిచెర్ల, కంచికచెర్ల. కంచికచెర్ల కృష్ణా జిల్లా. కంచికచెర్ల ఈజ్ ఫేమస్ విత్ వన్ కోటేషు. కంచికచెర్ల కోటేషు అని ఒక దళితుణ్ణి చంపేస్తే పెద్ద ఉద్యమం జరిగింది. కంచికచెర్ల కోటేష్. కంచికచెర్ల ఏంటి? వాట్ ఈస్ ద హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్? జగ్గయ్యపేట ఎంత దూరం మీకు? జగ్గయ్యపేట ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హిస్టారికల్ సైట్ నియర్ బై. వన్ ఆఫ్ ద హిస్టారికల్ సైట్ నియర్ బై ఈజ్ జగ్గయ్యపేట. ఇక్ష్వాకు కాలం నాటి స్తూపం ఉంది మీ దగ్గర. ఓకే, ఒక్క నిమిషం. విజయవాడ, ఇదంతా కూడా హిస్టారికల్. కనకదుర్గ టెంపుల్. విజయవాడ అర్లియస్ట్, విజయవాడకు గుంటూరుకు మధ్య ఏదైనా సైట్ చెప్తారా? కేవ్స్. ఉండవల్లి. విజయవాడ గుంటూరు మధ్యలో కదా ఉండవల్లి. చూసిండ్రా? పోనీ విజయవాడలో మొగల్రాజపురం విజయవాడే కదా. విన్నారా? ఉన్నాయి కేవ్స్. తొవ్వలు ఉంటాయి, మీరు పోనవసరం లేదా, కనిపిస్తుంది. దాచుకొని కూడా ఉండదు, రోడ్డు మీద ఇట్లా చూస్తుంది. అదంతా కూడా విష్ణుకుండి పీరియడ్ కేవ్స్. నెక్స్ట్. అస్సలు వినిపించలేదు. నేనే వస్తాను. యా, టెల్ మీ. సెకండ్ ఇయర్ MBA. ఓకే. ప్లేస్? అనంతపూర్ ప్రాపర్. ధర్మవరం. ఏంటి, వాట్ ఈస్ దేర్ ఇన్ ధర్మవరం ఆర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్? ఫేమస్ ఫర్ sarees, that everyone knows. I want something which everyone is not knowing. వేరే వాళ్ళకి తెలియదు ఏమన్నా ఉందా ధర్మవరానికి? పోనీ అనంతపురం జిల్లాలో హిస్టారికల్గా ఏమన్నా ఉందా? ఆలోచించండి.
రేపు చెప్పాలా? ప్రాపర్ మంత్ అని. మొత్తం నార్త్ తెలంగాణ పిచ్చి పిచ్చికి తిరిగింది నేను ఈ ఏరియాల్లో. పెద్దపల్లి, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ఈస్ దర్ ఎనీ బుద్ధిస్ట్ సైట్ ఇన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్? ధూళికట్ట, జగిత్యాల కోటలింగాల విన్నారా? అన్నీ మీకు కొంచెం మన మైండ్ ఓపెన్ చేసి టూరిజం అండ్ సైట్స్ ఆలోచించడం మొదలు పెడితే హిస్టరీ సగం వచ్చేస్తుంది. మిగతాదంతా క్లాస్ రూమ్ విల్ టేక్ కేర్. నిర్మల్, విచ్ డిపార్ట్మెంట్? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్స్ కాలేజ్. ఆర్ట్స్ కాలేజ్. హూ ఇస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్? అదే వచ్చింది లాస్ట్ క్యాన్సిల్ అయిన టీఎస్పీఎస్సీలో వచ్చింది, గ్రూప్ 1లో. ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్. యు ఆర్ నౌ పర్సూయింగ్ 2024. అర్జున్ రావు మొన్నే రిటైర్ అయ్యాడు. మీ సేమ్, నేను మీ యూనివర్సిటీయే, మన యూనివర్సిటీయే. 1990లో విడిచిపెట్టాను. ఐ లెఫ్ట్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఇన్ 1990. I did MA from the same archaeology department. Arts College is one of the beautiful structures in Hyderabad. Best architectural structures. Edi Arts College, Usmania Arts College. Telangana history lo questions adigina building adi. Next. Inka historical. మీ దగ్గర నిర్మల్లో ముందుకు పోతే కడెం డ్యామ్ ఉందా? కడెం కట్టే ముందు దేర్ ఈజ్ వన్ సారంగపూర్ ఏరియా. సారంగపూర్కు అటు పక్కన నది ఇట్లా ఐలాండ్స్గా ఫామ్ అవుతుంటుంది. మొన్నటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ టీఎస్పిఎస్సి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ హ్యావింగ్ సమ్ బుద్ధిస్ట్ లింక్స్ ఏదో మాట్లాడాడు. దాంట్లో దే హ్యావ్ గివెన్ వన్ చాయిస్ యాజ్ బావాపురి. బావాపురి. ఇక్కడ బావాపూర్ కుర్రు అని ఉంది. హియర్ వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ ద అర్లియస్ట్ హిస్టరీ ఆఫ్ బుద్ధిజం ఇన్ తెలంగాణ. ఐ మైసెల్ఫ్ లెడ్ దిస్ ఎక్స్ప్లోరేషన్. నది మధ్యలో మీకు చెప్పినప్పుడు హిస్టరీలో బొమ్మలు చూపిస్తాం. మామూలు నది మధ్యలో, గుట్ట మధ్యలో ఒక స్థూపం లాంటి స్ట్రక్చర్ బయటపడ్డది. నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నేను ఇట్లే అశోక్ నగర్ స్టూడెంట్స్ వచ్చారు నా ఎంటారోస్. 3 రోజులు క్లీన్ చేస్తే ఒక స్థూపం బయటపడేది. దట్ ఈస్ బావాపురి, నిర్మల్. కడెం దగ్గరలో ఉంటుంది, నది మధ్యలో. నేను ఆశ్చర్యపోయాను. నో వన్ నోస్ అబౌట్ దిస్ బావాపురి, బట్ దిస్ ఇయర్ దట్ క్వశ్చన్ కేమ్. యూ సీ హౌ రిలవెంట్ ఇట్ ఈస్. ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కని క్వశ్చన్ బావాపురి ఆన్సర్స్లో వచ్చింది. ఇఫ్ యు నో బావాపురి యూ విల్ రైట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద ఆన్సర్, అట్లీస్ట్ కొట్టేయడం అయితే జరుగుతుంది. అర్థమైందా? ద క్వశ్చన్ వాజ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మహాసాంఘిక సైట్ ఆఫ్ విష్ణుకుండి. విష్ణుకుండి కాలం నాటి మహాసాంఘిక ప్రదేశం ఏమిటి కింది వాటిలో? తుమ్మలగూడెం, బావాపురి, కల్వచెర్ల, ఇంకొకటి ఇచ్చారు 4, కీసర. ఈ 4గిట్లో తుమ్మలగూడెం, దట్ ఈజ్ ఇంద్రపాల నగరం, బావాపురి కాదు. మహాసాంఘిక. బావాపురిలో ఇంకా బయటపడలేదు. బావాపురి బుద్ధిస్ట్ సైటే, కానీ మహాసాంఘిక చెప్పలేము. అది దిస్ కెన్ బి అర్లియస్ట్ బట్ నాట్ మహాసాంఘిక. మహాసాంఘిక మీన్స్ యూ షుడ్ హ్యావ్ ద ఎవిడెన్స్ దానికి సంబంధించి. అది బుద్ధిజం చెప్పినప్పుడు చెప్తాను. చూడండి ఎంత డీప్ క్వశ్చన్ అది. నిర్మల్లో ఉంది బావాపురి, ఎగ్జామ్లో వచ్చింది. చాలామంది నిర్మల్ వాళ్ళకు కూడా తెలిసి ఉండదు వాళ్ళ ఊరు అదని.
ఏ కొండాపూర్? మెదక్ దగ్గర కొండాపూరా? శంకరంపేట్, దౌలతాబాద్ దగ్గర. ఆహా. మీకు మెదక్ ప్రాపర్ ఎంత దూరం మీకు మెదక్? 70-80 వస్తుందా? దౌలతాబాద్ దగ్గర మీది? నా సంగారెడ్డి కదా, పాత జిల్లానే. మెదక్లో ఏడుపాయల దగ్గర, ఏడుపాయల తెలుసా? ఇది ఎగ్జామ్ క్వశ్చన్. ఏడుపాయల, వేర్ మంజిరా ఈజ్ డివైడెడ్ ఇంటూ 7 forked streams. దేర్ ఐ హ్యావ్ ఫౌండ్ అశోకాస్ టెర్రకోటా. ఫోన్స్ ఉన్నాయా? ఓపెన్ చేయండి గూగుల్. ఈ కీవర్డ్స్ కొట్టండి. DEVANM, దేవానాం అశోక టెర్రకోట. వచ్చింది ఏమన్నా? లేక దేవానాం మంజీరా వ్యాలీ అని కొట్టినా సరే ఈజీగా వచ్చేస్తుంది. వచ్చిందా? దేవానాం మంజీరా వ్యాలీ, MANJEERA. వచ్చిందా? ఏముంది? ఇమేజెస్ కూడా ఉన్నాయి, న్యూస్ ఐటమ్ వచ్చింది. కింద ఇటుక లాంటిది ఒకటి ఉంది చూసారా? చిన్నది ఈ సైడ్ది. ఆన్ దిస్ దేవానాం ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ బ్రాహ్మి. చదవండి, ఆర్టికల్ చూసుకోండి కావాల్సి, తర్వాత సేవ్ చేసుకొని చూసుకోండి. 2200 years old inscription found in మంజీరా వ్యాలీ ఇన్ తెలంగాణ. ఇది క్వశ్చన్, పొటెన్షియల్ క్వశ్చన్. ఈరోజు కాకపోతే వచ్చే సంవత్సరం, కదా వచ్చే సంవత్సరం పొటెన్షియల్ క్వశ్చన్. ఎందుకు? టిల్ నౌ ఓన్లీ వన్ పీస్ ఈజ్ ఫౌండ్. దేవానాం అంటే అశోకుడి యొక్క బిరుదు, దేవానాం ప్రియ. దేవానాం ప్రియ ఈజ్ written on stone, but till date we did not find it on pottery. మట్టి మీద లేదు, ఒక కుండ పెంక లాంటి దాని మీద అది దొరికింది. ఎవరికి? నాకే నా దగ్గర ఉంది అది. దట్ ఈస్ మై స్టోరీ. అర్థమైందా? ఇది అందుకే నేను ఎందుకు చూపిస్తున్నాను మీకు. ఐఎమ్ ఏ ప్రాక్టీసింగ్ ఆర్కియాలజిస్ట్. ఐ విల్ బి గివింగ్. మీరు ఎప్పుడు కూడా తగ్గించుకోకండి. సార్ ఎందుకు తన గొప్ప చెప్తున్నాడు. నేను నా గొప్ప కోసం కాదు, నా గొప్ప ఆల్రెడీ పేపర్లు ఉంది. మీకు కొత్తగా చెప్పి నేనేం సంపాదించేది లేదు. ఎగ్జామినేషన్లో వస్తుంది. అర్థమైందా? ఎంతెందుకు మీకు నేను కొన్ని కావాలని చెప్తున్నాను, ఎట్లాంటివి చదవాలనేది ఓరియంటేషన్ కోసం. ఒకటి టైప్ చేసుకోండి, బాదామి చాళుక్యన్ టెంపుల్స్. బాదామి చాళుక్యన్ టెంపుల్స్ నల్గొండ అని కొట్టండి. బాదామి చాళుక్యన్ టెంపుల్స్ నల్గొండ. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ సైట్లో ఇది మెన్షన్ చేస్తున్నారు. లేటెస్ట్ ఇది. నల్గొండ, బాదామి చాళుక్యన్ టెంపుల్స్ నల్గొండ న్యూస్లో వస్తుంది, అన్ని సైట్స్లో ఉంది. వచ్చినాయి బొమ్మల టెంపుల్వి.
వైట్. నేను రిపోర్ట్ చేసింది అది పేపర్లో. ఇట్లాంటివి నాకు ఒక 10-15 ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు అదే రిపీట్ చేశారు. చూసుకోవచ్చు అన్ని సైట్స్లో బాదామి చాళుక్యన్ టెంపుల్స్ ఫౌండ్ అని ఒక పేపర్లో వచ్చింది తీసి అన్ని రిపీట్ చేస్తారు. సో ఆటోమేటిక్ ఏంటి, ఆల్ దీస్ ఆర్ కమింగ్ ఇన్ టు ప్రామినెన్స్ విచ్ యూ షుడ్ అండర్స్టాండ్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఇంతకుముందు క్లాస్లో కొంతమంది చెప్తే, సార్ మీరు చూసి వచ్చారు కాబట్టి మీరు చెప్తున్నారు, వస్తుందా పాడా అని ఒకరు అన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, ఏపీపీఎస్సిలో ఒక ఎగ్జామినేషన్లో నేను స్టక్కో ఫౌండెడ్ పణిగిరి మేము పోయి తీసుకొచ్చినాం. స్టక్కో బోధిసత్వ స్టక్కో ఒకటి దొరికితే మేము తీసుకొచ్చాం. అక్కడ తీసుకొచ్చి పెట్టినాము. పొద్దున క్లాస్లో నేను చూపించిన బొమ్మలు ఇదిగో మేము తీసుకొచ్చాము, ఇది బోధిసత్వ స్టక్కో ఫ్రమ్ పణిగిరి. జస్ట్ 1.5 month తర్వాత జరిగిన ఏపీపీఎస్సిలో క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఆర్కియాలజిస్ట్ ఫౌండ్ ద బోధిసత్వ స్టక్కో? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఒడిషా. ఇది ఎవరు రాస్తారు? నిజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్లు రెగ్యులర్గా చదివితే తెలుస్తుంది, లేదు క్లాస్ రూమ్లో చెప్పిండాలా. అంటే తెచ్చినోడు నేనే చెప్పినప్పుడు మీకు ఇంతకంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎవడిచ్చాడు? అర్థమైందా? లైక్ దట్ యూ హ్యావ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు లెర్న్ ఫ్రమ్ మీ. డోంట్ హెజిటేట్. కాకపోతే మీరు నేరో మైండ్ నుంచి బయటికి రావాలా. చాలామందికి హిస్టరీ అంటే ఎవడో చెప్పిన పద్ధతి, ఆ ఇన్స్టిట్యూట్ ఇట్లా చెప్పారు, ఆ టీచర్ ఇట్లా చెప్పారంటే ఎవడు సావు వాడిది, అంతే కదా. నిజంగా హిస్టరీ నేర్చుకునే పద్ధతిని నేను నేర్పేయడం ఎందుకోసం చెప్తున్నాను, ఈ క్వశ్చన్స్ వేస్తూ మీకు చూపించాను ప్రాక్టికల్గా. పేపర్స్లో వస్తున్నాయి అన్నీ. వీటిలోంచి ఒక బిట్ వచ్చినా ఒక మార్క్ అంటే ఒక 5-10 వేల మంది తన్నేస్తుంది వెనుకకు. ఒక మార్కులో ఎక్కడికి పోతారు? 10-15 వేల మంది వెనక్కి వెళ్ళిపోతారు. అది ఓకే. నెక్స్ట్, ఆర్ యూ క్లియర్? ఎందుకు చూపిస్తున్నాను అర్థమైందా మీకు? మీ హొరైజన్ మీన్స్ చూసే పద్ధతి పెరగాలి హిస్టరీకి. డైనమిక్గా ఉండాలి, స్టాటిక్గా కాదు. స్టాటిక్ అంటే ఏంటి? బుక్స్లో రాస్తుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎట్లా రాస్తుందో అట్లా చదివిపోతాం, అట్లా కాదు. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇండస్ వ్యాలీ సైట్ టిల్ డేట్ ఇన్ ఇండియా? ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న వాటిలో అతిపెద్ద ఇండస్ వ్యాలీ సైట్ ఏమిటి? రాఖీ గడి. అర్థమైందా? ఇంత మామూలు పేపర్లలో వస్తుంది, అన్నీ వస్తాయి, కానీ మనం ప్రచారంలో ఉండదు. ఎందుకు ఉండదంటే ఈ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి చూసిండ్రా, పాతవే కట్ పేస్ట్ చేసి రీసైకిల్ చేసి మన మీదకి దొబ్బిండ్రు. దాంతో కొత్తవి తక్కువ వస్తాయి. ఇవి మీకు ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఉద్యోగం రావడానికి. మార్కులు వీటిలోనే ఉన్నాయి, ఇవే క్వశ్చన్స్. నెక్స్ట్, ఎక్కడి వరకు ఆగినాం మనం? మీదేం జిల్లా అన్నారు? కొండాపూర్. అదే ఏడుపాయలా వచ్చినందుకు నాకు మెదక్ జిల్లా. ఆ మంజీరా వ్యాలీ మొత్తం తిరిగినాను నేను. తిరిగి ఇందాక నేను చూపించిన దాంట్లో చూశారు కదా, ఇవన్నీ ఇన్స్క్రిప్షన్స్. టోటల్ 7 ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ బ్రాహ్మీ వర్ ఫౌండ్ బై మీ. బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్స్ మొత్తం శాతవాహన, ప్రిశాతవాహన. ఇదే మంజీరా వ్యాలీలో దొరికాయి, గుట్టలు రాళ్ల మధ్య. నెక్స్ట్, గుంటూరు ప్రాపర్. అమరావతి టెంపుల్. గుంటూరు కారం సినిమాలో గోడౌన్ ఎక్కడుంది? అమరావతి టెంపుల్. ఇంకా కొండవీడు మీ జిల్లా ఎందుకైంది? ఇప్పుడు మారింది, వాళ్ళు ఒప్పుకోరు. మీ జిల్లా చెప్పండి నాకు. అవునా కదా? మీ జిల్లా మారిపోయింది, కొండవీడు ఇప్పుడు మీ జిల్లా కాదు. అమరావతి టెంపుల్ ఏ పీరియడ్ది? ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్? క్లాస్ రూమ్ సుఖంగా ఉందా? మళ్ళీ రేపు రొటీన్ క్లాస్ వెళ్ళిపోతుంది, కాకపోతే మనం మొదలు మాట్లాడుకోవాలి. అందుకోసం ఏముంది అమరావతిలో? ఎప్పుడు టెంపుల్? అమరావతి టెంపుల్ ఎప్పుడు కట్టారు? అమరేశ్వరాలయం, అవునా? ఏ టైం? దట్ ఈస్ వేంగి చాళుక్య పీరియడ్, చాళుక్యన్ పీరియడ్. శాతవాహన కాలంలో అక్కడ అమరేశ్వరాలయం లేదు. శాతవాహన కాలంలో అక్కడ ఉన్నదేమిటి? బుద్ధిస్ట్ స్తూప ఉంది, బౌద్ధ స్తూపం ఉంది అక్కడ. అమరేశ్వరాలయం ఈజ్ ఎ లాటర్ ఎడిషన్. పంచారామాలు వచ్చే క్రమంలో వచ్చిన అమరేశ్వరాలయం.
భీమేశ్వరాలయం, అమరేశ్వరాలయం, క్షీరరామలింగేశ్వరం, ఇవన్నీ కూడా అంతా చాళుక్య పీరియడ్, వేంగి చాళుక్యం పీరియడ్. ఓకే, అది అమరేశ్వరాలయం. ఇంకా గుంటూరు జిల్లా అంటే ఉండవల్లి గుంటూరు జిల్లానే, ఉండవల్లి గుహలు. ఏ డిస్ట్రిక్ట్? మంచిర్యాల్. గాంధారి కిల్లా, బొక్కలగుట్ట. నేను చెప్తాను, మొన్ననే మంచిర్యాల డిస్ట్రిక్ట్లో వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు గవర్నమెంట్ పెట్టిండి. ఎక్కడ? మంచిర్యాలలో కలెక్టరేట్లో. పోయినరా రోజు? లేదు, నేను పోయినా మొన్న ఒకరోజు సెషన్ అటెండ్ అయ్యి వచ్చాను వాళ్ళకు, లాస్ట్ 2 months బ్యాక్. మంచిర్యాల్. వాట్ ఈస్ ఫేమస్ ఇన్ మంచిర్యాల్? గాంధారి కిల్లా అన్నారు, బొక్కలగుట్ట అంటారు. గాంధారి కిల్లా ఓ పెద్ద గుట్ట, దాని మీద స్ట్రక్చర్స్ ఉన్నాయి, కొన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి. గాంధారి కిల్లా వచ్చింది టీఎస్పిఎస్సిలో మొన్న క్వశ్చన్. ఇంకా ఏంటి మంచిర్యాల ఎందుకు ఇంపార్టెంట్? ఓల్డ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ డివైడ్ అయింది. నౌ మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ వన్ ప్లేస్ నోన్ యాజ్ వేమనపల్లి. విన్నారా? తెలియదు. అక్కడ చెప్తా. ఇక నెక్స్ట్ మంచిర్యాల అదైతే డైనోసార్లు చూసిండ్రు ఎవరైనా? ఎక్కడ ఉండే డైనోసార్లు? ఇండియాలో ఉండేనా, లేకపోతే లాటిన్ అమెరికా, లేకపోతే అనేది జురాసిక్ పార్క్ చూపించిన దగ్గరైనా? డైనోసార్స్ ఇండియాలో ఉన్నాయా? ఆఫ్రికా. ఇంకా డైనోసార్లు ఎక్కడ ఉండేను? డైనోసార్ వీళ్ళ ఇంటి పక్క ఉండేను, మంచిర్యాలలో. అర్థమైందా? అందుకే అడిగి నేను ఆపి మళ్ళీ ఇటు వచ్చింది. వేమనపల్లిలో డైనోసార్ ఫుల్ పీస్ దొరికింది. ఓన్లీ ఈ ఫేస్ది మాత్రమే రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ యూ హ్యావ్ డైనోసార్స్ ఫుల్ స్కెలెటన్ ఇన్ హైదరాబాద్. తెలుసా? హైదరాబాద్లో ఉంది డైనోసార్ స్కెలెటన్ చూడాలంటే. ఎక్కడ? సాలార్జంగ్ మ్యూజియం కాదు. ఇంకా సరిగ్గా ఇక్కడికి 2 kilometers కూడా లేదు. ఇక్కడ బయటికి పోయి చూస్తే మీకు బిర్లా మందిర్ కనిపిస్తుందా? బిర్లా మందిర్ పక్కనే బిర్లా సైన్స్ సెంటర్, బిర్లా ప్లానెటోరియం, బిర్లా మీకు దగ్గర నువ్వు పుట్టి పెరిగిన ఏరియా, బిర్లా డైనోసారియం అని ఉంది. అక్కడికి పోతే మీకు బిర్లా పోవాలే. హిస్టరీలో నేను క్లాస్లో అమ్మాయిలు అబ్బాయిలు అందరు చెప్తా, తిరిగి చెడిపోతారంటారు చూడండి. హిస్టరీలో తిరక్కపోతే చెడిపోతారు. మీరు ఎంత తిరిగితే అంత హిస్టరీ వస్తుంది. ఫ్రీ టైం ఉంది, పోవాలి. మీరు ఇక్కడ డైనోసారియం పోండి, బిర్లా ఆర్కియాలజికల్ మ్యూజియం ఉంది, పోతే యూ కెన్ సీ లాట్స్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో డైనోసారియం ఈజ్ దేర్. ద డైనోసార్ విచ్ వాజ్ ఫౌండ్ ఎట్ మంచిర్యాల్, దట్ ఈస్ వేమనపల్లి, ఈస్ నౌ దేర్ స్టాండింగ్. దానికి ఒక పేరు ఉంది, కోటసారస్ యమన్పల్లెన్సిస్ దాని పేరు. అది ఎగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ డిస్ట్రిక్ట్లో. ఇప్పటికీ డైనోసార్ బోన్స్ దొరుకుతుంటాయి. ఐ హ్యావ్ 1 bone, డైనోసార్ బోన్ నా కలెక్షన్లో, పర్సనల్ కలెక్షన్లో, మా ఇంట్లో. ఈ ఫీమర్ బోన్ ఇంతది డైనోసార్ది. సో దిస్ ఇస్ ఆల్ యువర్ హిస్టరీ. ఎక్కడో బోన్ అవసరం లేదు. ద జురాసిక్ ఏజ్ వీ హ్యావ్ ఇన్ తెలంగాణ. ఎంఎస్సి, బిఎస్సి, ఎంఏసిఎస్ అంటే అచ్చా, నాకు తెలియదు, అందుకు అడుగుతున్నాను నేను. ఈ కాంబినేషన్స్ చాలా వస్తాయి కదా, మ్యాథ్స్, స్టాట్స్, కంప్యూటర్ సైన్స్. ఓకే, అనంతపుర. ఓకే, అనంతపూర్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు, అనంతపూర్ అంటే మనం. See, the problem is anglicized Rajamandri, Anantapur, Hyderabad. హైదరాబాద్ ఇది, హైదరాబాద్ కాదు. ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ హైదరాబాద్. అవునా? యాంగ్లిసైజ్ ప్రొనౌన్సియేషన్ ఏమైంది? మన ఊళ్ళ పేర్లు కూడా నర్సాపురం, అది
పశ్చిమ గోదావరి అవునా? ఏమంటారు? నర్సపూర్ ఎక్స్ప్రెస్ అంటారు. ఎందుకంత చిన్నగా చేసేసి దాన్ని తగ్గించి దగ్గర అవుతుందా ఏమన్నా నర్సపూర్? నర్సాపురం అది. లైక్ దట్. సో అనంతపూర్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అనంతపూర్? ఏమి కొత్తది, ఇస్కాన్కే చరిత్ర లేదు, మొన్నటిది. లేపాక్షి ఎక్కడ? జిల్లా అనంతపూర్, ఊరు హిందూపూర్. హిందూపూర్ పక్కనే కదా లేపాక్షి. హిందూపూర్, లేపాక్షి. ఏంది లేపాక్షిలో ఏంది ఇంపార్టెన్స్? నంది, అది అబద్ధం. కానీ నంది పెరుగుతూ ఉంటుంది అని అంటారు, అది అబద్ధం. నందు పెరుగుడు తర్వాత నంది పెద్ద లేపాక్షి బసవయ్య ఫేమస్, పెరుగుతుంది. యాగంటిలో నంది ఉంది, అది ఎప్పుడో లేచి రంకెలేస్తుంది, అప్పుడు భూమి మీద ప్రళయం వస్తుంది. దిస్ ఆర్ ఆల్ మిత్స్. ఓకే, గుడ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ హిస్టరీ, యువర్ బ్యాక్గ్రౌండ్.